హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలా భాను ఛానల్. ముందుగా అందరికీ ఈరోజైతే నేను మా బంధువులు అంటే మన యొక్క మాతృదేవతలు పితృదేవతలు అంటారు కదా, అదేవిధంగా మా నాయనమ్మ తరపున వాళ్ళ చెల్లి మనవడు కూతురు బిడ్డ పెళ్ళి ఫంక్షన్కి అయితే మేము వేరంకులాకు అటెండ్ అవ్వడం జరిగింది. కృష్ణా జిల్లా మంటాడ గ్రామం దగ్గర ఉన్న వేరంకులాకు గ్రామంలో వివాహ మహోత్సవం వేడుకల్లో అయితే పాల్గొన్నాము. మా నాయనమ్మ కాలం చేశారు. నాకు నాయనమ్మ, మా హస్బెండ్కి అమ్మమ్మ. ఆవిడ ఉయ్యూరు వాస్తవ్యురాలు, జంపాన వారి ఆడపడుచు. మా నాయనమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మా ఆఖరి చెల్లెలు మా నాయనమ్మకి. వీళ్ళ గ్రామం వచ్చేసి మంటాడ దగ్గరున్న వేరంకిలాకు గ్రామము. ఇప్పుడు ఈమెకి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు రెండో పాప వాళ్ళ బాబు మ్యారేజ్ ఫంక్షన్ మేమైతే అటెండ్ అయ్యాము. ఫ్రైడే ఈవినింగ్ వేరంకిలాకు మ్యారేజ్కి అయితే అటెండ్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు బంధువులు కన్నా కూడా ఇప్పుడు మనకు పరిచయమైన స్నేహితులు, లేదంటే ఇప్పుడు మనకి లేటెస్ట్గా ఉన్న బంధువులు ఎవరున్నారో వాళ్ళ వరకే మనము ఏ పిలుపులైనా సరే చెప్పేసుకుని సింపుల్గా అయితే చేసేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం అలా ఉంది. మన యొక్క పూర్వీకులు పెద్దల యొక్క బంధువుల్ని గుర్తించి గమనించి వాళ్ళ యొక్క వేడుకల్లో పాల్గొనడానికి మనమైతే అంత టైం ఉండడం లేదు. బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఉండంగా అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళ యొక్క రిలేటివ్స్, బంధువులను అయితే మర్చిపోతున్నాము. అలాగే మేము కూడా కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ కాలేకపోతున్నాము. ఈ ఫంక్షన్కి అయితే తప్పనిసరిగా మా చిన్న నాయనమ్మ, మా నాయనమ్మకు గుర్తుగా వెళ్ళాలని చెప్పి వీలు లేకపోయినా సరే, కుదరకపోయినా మా నాన్నగారిని తీసుకుని లీలాభానుని తీసుకుని వెళ్ళాం. ఇప్పుడు మా నాన్నగారు పక్కన ఉన్న ఆవిడ వాళ్ళ బాబు పెళ్ళి చేస్తున్నది. వేరంకలాకు గ్రామము. ఆ అత్తయ్య వాళ్ళ బాబు మ్యారేజ్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ మ్యారేజ్కి వేరంకలాకు గ్రామంలోనే మా నాయనమ్మ వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ చూస్తున్న మా అమ్మ పెనమలూరు వాస్తవ్యురాలు. వాళ్ళు కూడా పెళ్ళికి రావడం జరిగింది. ఆ బాబాయ్ అయితే పెనమలూరులో కొన్ని సంవత్సరాల నుంచి కూడా లక్ష్మీనారాయణ ఫోటో స్టూడియో అని చెప్పి రన్ చేస్తారు. ఈ బాబు వచ్చేసి ఇంకో అత్తయ్య వాళ్ళ బాబు. లీలా భాను మేము అయితే భోజనానికి కళ్యాణ మండపంలో పైన భోజనానికి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి మా నాన్నగారు పక్కన కూర్చున్న మామగారు వచ్చి వాళ్ళ పెద్ద మేనమామగారు వాళ్ళ ఆవిడ, వెనక కూర్చున్న ఎల్లో శారీ ఆవిడ వచ్చి మేనమామగారి కూతురు, పెద్ద మేనమామగారి కూతురు. ఇలా మేమైతే ఫ్రైడే ఈవినింగు ఆ పక్కన కూర్చున్న మామగారి పక్కన కూర్చున్న వాళ్ళు ఆ మామగారి పెద్ద కోడలు, వాళ్ళ కోడలు, అలా బంధుమిత్రులు అందరినీ కూడా మనం కలిసిన ఒక అరగంట గంట సేపు కూడా చాలా ఆనందంగా అయితే వేడుకలో అయితే పాల్గొన్నాము. లీలా భాను వాళ్ళకి కూడా ఇంట్లో బంధించి ఉన్నట్లుగా ఉంది కదా. ఒక్కసారిగా ఫంక్షన్కి తీసుకువెళ్తే ఎంతో ఎంతో ఆనందంగా వాళ్ళైతే ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు చూస్తున్న మా మేనత్త అంటే మా చిన్న నాయనమ్మ వాళ్ళ పెద్ద పాప. ఇప్పుడు మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు చిన్న అత్త వాళ్ళ బాబుది. ఈమె పెద్ద అత్త, చిన్న నాయనమ్మ వాళ్ళ పెద్ద అమ్మాయి. మేమైతే ఈ వేడుకలో పాల్గొన్నాము. పెళ్ళికి ముందే రిసెప్షన్ లాగా పెట్టి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే దండలు మార్పిస్తున్నారు. ఆడపడుచులు తమ్ముడికి మరదలకి దండలు మార్పిస్తూ ఇద్దరు ఆడపడుచులు అయితే పార్టిసిపేట్ చేశారు. మేమైతే ఈ వేడుకలో ఇలా పాలు పంచుకున్నాము. పెద్ద మేనత్త వాళ్ళ అబ్బాయి, పెద్ద మేనత్త వాళ్ళ భర్త, మామయ్య, ఇలా
ఆ బంధుమిత్ర వర్గంతో మేమైతే ఈ పెళ్లి వేడుకలైతే పార్టిసిపేట్ చేశాము. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకు అంటే మా అత్త ఈళ్ళ బాబు మ్యారేజ్‌కే ఇప్పుడు మేము వెళ్ళింది. చాలా సంతోషం వచ్చినందుకు ఈ పూట ఉండాల్సిందే, తప్పనిసరిగా ఈ నైట్ ఉండాల్సిందే అంటుంది మా అత్త. ఈ వీడియో గనక మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.